Hey all, welcome back to my channel. So today is Saturday. As I promised, every Saturday kids కోసం ఒక రెసిపీ షేర్ చేస్తా అని చెప్పినాను కదా. సో ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ. స్వీట్ అంటున్నా కదా, మరి పిల్లలు తింటారా అండ్ హెల్దీ అయినా? స్వీట్ అంటే అన్హెల్దీ కదా, మరి షుగర్స్ యూజ్ చేస్తాం కదా అని ఎవరికైనా డౌట్ వస్తే మాత్రం నో షుగర్స్. సో వితౌట్ షుగర్ ఈరోజు మనం మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నాం. అండ్ ఇది మెయిన్గా పిల్లలకి డైలీ మీరు ఒకటి ఇవ్వండి, లేకపోతే లంచ్ బాక్స్లో మీరు ప్యాక్ చేస్తారు కదా, అప్పుడు కూడా డైలీ ఒకటి పెట్టండి. హెల్త్కి మంచిది, బోన్స్కి మంచిది. పిల్లలు కింద పడిన వెంటనే దన్నని బోన్స్ అంటే విరిగిపోవు, కొంచెం మంచి స్ట్రాంగ్ ఉంటారు. మంచి కాల్షియం ఫుడ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నార్మల్గా మనం ఇంట్లో డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్. ఏం కొత్త ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మేము కొంచెం బయట నుండి తీసుకొచ్చుకొని చేసుకోండి అని కూడా నేను అస్సలు చెప్పాను, ఎందుకంటే నేనేం అట్లాంటివి ఏం చేయను. సో నా కొడుకు కోసం నేను ఇది చేస్తాను, ఇది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కమెంట్స్లో నాకు చెప్పండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్, మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రాగులు. ఈ రాగులు కూడా మొలకెత్తిన రాగులు. సో మీకు స్ప్రౌట్స్ వస్తాయి కదా రాగులకి, ఇట్లా మొలకలు వస్తాయి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, నేను రాగులకి ఎట్లా మొలకలు వస్తాయి ఎట్లా చేస్తాను అనేసి ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో పెట్టాను, అంటే షార్ట్స్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇవి రాగులు 1 కప్పు. అండ్ ఇక్కడ కొలతలు మర్చిపోవద్దు. 1 కప్ ఆఫ్ మొలకెత్తిన రాగులకి, అంటే ఇవి ఎండిపోయినాయి. సో దీనికి మనం 1/2 కప్పు పొట్టుపప్పు, 1/2 కప్పు పొట్టుపప్పు అండ్ 1/2 కప్పు మినప్పప్పు. సో ఇవి 3. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, ఫస్ట్ మనము రాగుల్ని వేయించుకోవాలి. రెసిపీ మొత్తంలో టైం టేకింగ్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ రాగుల్ని వేయించుకోవడం మాత్రమే. సో అంత టైం టేకింగ్ అంటే రెసిపీ ఇవన్నీ వేయించుకున్న తర్వాత చాలా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది, కానీ రాగుల్ని వేయించుకోవడం అనేది పెద్ద టాస్క్. చిన్న మంట పెట్టేసి మస్తు టైం, ఒక 15 to 20 మినిట్స్ ఓన్లీ రాగులు వేయించుకోవడానికి అవుతుంది. అండ్ ఈ మినప్పప్పు ఇంకా ఈ పొట్టుపప్పు వచ్చేసి జల్దే వేగుతాయి. అండ్ ఇక్కడ మిగిలిన అంటే స్వీట్నెస్ కోసం వచ్చే ఇంగ్రీడియంట్స్ నేను మళ్ళీ మాట్లాడుతూ మీతో చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం వీటిని వేయించుకుందాము. సో నేను 2 ఒకటేసారి ముట్టించుకున్నాను, ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి 2 ఒకటేసారి జల్దీ వేయించుకుందాము. ఒక దాంట్లో రాగులు వేస్తున్నాను, ఇంకొక దాంట్లో మినప్పప్పు వేస్తున్నా. సో ఇప్పుడు ఈ రాగులు అండ్ ఈ పొట్టుపప్పు ఇంకా మినప్పప్పు ఇవి వేయించుకున్నాము. సో రాగులు మనకి వేగినాయా అని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే రాగులు మీరు వేయించిన తర్వాత నోట్లో వేసుకున్న వెంటనే ఇట్లా కొంచెం ఇట్లా పలుకు లాగా, ఇట్లా ఏమంటాం క్రంచీ లాగా అవుతాయి కదా, నాకు ఆ తెలుగులో వర్డ్ వస్తలేదు. సో అట్లా అయినాయనంటే ఇంకా రాగులు వేగినట్టే. ఇప్పుడు వీటిని కొంచెం కూల్ అవ్వాలి. సో కూల్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే, డేట్స్ ఇవి. సో గుర్తుంది కదా కొలతలు, 1 కప్ ఆఫ్ రాగులకి నేను 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పొట్టుపప్పు యూజ్ చేస్తున్నాను అండ్ 1/2 కప్పు డేట్స్ యూజ్ చేస్తున్నాను. సో ఈ డేట్స్ కూడా ఏంటి అంటే, ఇందులో నుండి సీడ్ తీసేస్తున్నాను. సీడ్ తీసేసి 1 నిమిషం అంటే 1 స్పూన్ ఆఫ్ ఘీలో నెయ్యి తీసుకొని అందులో ఒక 1 to 1.5 మినిట్స్ జస్ట్ వేయించుకున్నాను అంతే. అండ్ దీంతో 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను, సో స్వీట్నెస్ కోసం. అండ్ రిమెంబర్ దట్ ఇందులో మనం ఎట్లాంటి షుగర్స్ యూజ్ చేయట్లేదు. డేట్స్తోని స్వీట్నెస్ అనేది వస్తుంది అండ్ బెల్లంతో కూడా స్వీట్నెస్ అనేది వస్తుంది, కాబట్టి పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ. సో ప్రొసీజర్లోకి వెళ్తే నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసుకుంటాను. సో వీటిని అంటే సపరేట్గా దానికి సపరేట్గా మిక్సీ పట్టేసుకొని ఈ స్వీట్నెస్ని ఎట్లా కలుపుకోవాలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం రాగుల్ని మిక్సీ పట్టుకుందాము. సో రాగి పిండి ఇట్లా మెత్తగా, అండ్ రాగి పిండి ఒకటే మనం మెత్తగా పట్టుకోవాలి, మిగిలినవి 2 ఇంగ్రీడియంట్స్ కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. అండ్ మనం తినేటప్పుడు కొంచెం పంటికి తాగితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అందుకే రాగి పిండి మాత్రం మీరు ఎంత పాసిబుల్ అయితే అంత మెత్తగా కలుపుకోండి, అని మెత్తగా పట్టుకోండి. సో ఇది నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను.
ఇప్పుడు మినప్పప్పు పట్టుకుందాం. 2 to 3 టైమ్స్ మనం తిప్పుకుంటే సరిపోతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినాను కదా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందని. సో జస్ట్ ఇంతే. ఇప్పుడు ఇది ఇట్లా బరకగా ఉంది. దీన్ని మనం ఇందులో వేసేసుకుందాం. రాగి పిండి ఇందులో వేసుకుందాం అందులో. నెక్స్ట్ ఇది పొట్టుపప్పు కూడా మిక్సీ పట్టేసుకుందాం. సో మన పొట్టుపప్పు కూడా రెడీ అయింది. ఇది కూడా బరకగానే పట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక టాస్క్ ఏంటి అంటే బెల్లం 1/2 కప్పు ప్లస్ డేట్స్ 1/2 కప్పు మనము ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. అండ్ బెల్లం అండ్ డేట్స్ కూడా మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఓవరాల్గా ఇవి 2 కప్స్ ఉన్నాయి కాబట్టి నేను 1 కప్ అంటే 1/2 కప్ డేట్స్ అండ్ 1/2 కప్ బెల్లం లాగా తీసుకున్నాను. అంటే ఈ రేషియోలో తీసుకున్నాను. సో స్వీట్నెస్కి తగ్గట్టు మీరు చూస్ చేసుకోండి. అంటే బెల్లం అంటే స్వీట్ తినే వాళ్ళు ఎక్కువ ఉంటే అట్లా కొంచెం పెంచుకోండి. అండ్ ఇట్స్ సేఫ్, ఎందుకంటే మనం బెల్లం ఇంకా డేట్స్ కాబట్టి ఇందులో మనకి నో యాడెడ్ షుగర్స్, న్యాచురల్ షుగర్స్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇట్లా మెత్తగా కావాలి పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని మనం ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో ఇట్లా ఇప్పుడు ఏంటి అంటే దీన్ని మనం మొత్తం కలుపుకోవాలి. అండ్ ఇది ఉండగట్టాలి. సో నచ్చిన షేప్ లాగా మనం చేస్తాం. రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్. ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనము ఉండలు కట్టుకుందాము. నేను అది చూపిస్తాను మీకు. సో ఇట్లా ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి. సో నెయ్యి ఇట్లా వేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం, ఉండలు చేసుకుందాము. ఒకటేసారి మొత్తం నెయ్యి వేసుకోవద్దు. సో ఇప్పుడు మన హెల్దీ లడ్డు అనేది రెడీ అయింది. ఇట్లానే మిగిలిన అన్ని లడ్డూలు చేసుకుందాము. కొంచెం మధ్యలో కొంచెం నెయ్యి పెట్టుకుంటూ ఇట్లా నెయ్యి కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి. సో నేను మిగతావన్నీ చేసేస్తాను. సో ఓవరాల్గా ఒక 250 గ్రామ్స్ కావచ్చు పిండి. దానికి మనకి ఇన్ని లడ్డూలు తయారైనాయి. అండ్ ఒక చిన్న కప్ ఇంత టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్లో కొంచెం తక్కువ అంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ దానంతా నెయ్యి పట్టింది. సో ఓవరాల్గా ఇన్ని లడ్డూలు అయితే చేసుకున్నాము ఇప్పుడు. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. డైలీ ఒక లడ్డు ఇస్తే మాత్రం మంచిది ఇంకా హెల్త్కి. సో మరి ఈ వీడియోకి అయితే ఇంతే. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. అండ్ ఇంకొకటి, థ్యాంక్ యూ సో మచ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నా వీడియో ఫుల్ లెంత్ వీడియో చూసిన వాళ్ళ కోసం, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మన ఛానల్లో అన్ని హెల్దీ ఈజీ రెసిపీసే ఉంటాయి. పిల్లల కోసం రెసిపీస్ ఉంటాయి, మినీ వ్లాగ్స్ ఉంటాయి, నా డైలీ రొటీన్ వ్లాగ్స్ ఉంటాయి. డూ చెక్అవుట్. ఒకవేళ వీడియోస్ కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మళ్ళీ ఎప్పుడు కలుస్తాను? ఆన్ సండే అంటే రేపు నేను ఒక మంచి బ్యూటీ ఆర్ హెయిర్ టిప్తోనైతే వస్తాను. సో డూ చెక్అవుట్ ద వీడియో. బాయ్.